నిందితులను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, వెంటనే నిందితులను న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, గిరిజన బాధితులకు అరెస్ట్ చేయాలి, నిందితులను వెంటనే నశించాలి, నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి, పోలీసుల వైఖరి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. హత్య గావించబడిన వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి హంతకులను అరెస్ట్ చేయకపోవడం, నశించాలి, నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, శిక్షించాలి, హంతకులను శిక్షించాలి, శిక్షించాలి, యానాదులు హత్య చేసిన హంతకులను శిక్షించాలి. పోరాడతాం న్యాయం జరిగేంత వరకు. నశించాలి, నశించాలి, గిరిజనుల హత్యల పట్ల పోలీసుల నిర్లక్ష్య 23 రోజులు అవుతున్నా ఇంతవరకు హంతకులను అరెస్ట్ చేయకపోవడం. సిగ్గు సిగ్గు, హత్యలు జరిగి 23 రోజులు అవుతున్నా ఇంతవరకు హంతకులను అరెస్ట్ చేయకపోవడం సిగ్గు. జై భీమ్. నా పేరు ఇండ్ల రవి. నేను యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను గ్రామం చిన్నగొల్లపాలెం గిరిజన కాలనీలో గత జూన్ 27వ తారీఖున 2026న హత్య గావించబడినటువంటి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పల మామ అల్లుళ్ళ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అలాగే గిరిజనులలో ఆందోళన కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హత్య జరిగి 23 రోజులు అవుతున్నా ఎంతవరకు నిందితులను హంతకులను గుర్తించడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది. అలాగే హత్య గావించబడినటువంటి గిరిజన యానాదులు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నవారు. వారి యొక్క కుటుంబ పెద్దలను సంపాదించేటటువంటి వ్యక్తులను పోగొట్టుకొని కడు శోక సముద్రంలో ఉన్నారు. వారి యొక్క బాధలను, వారి యొక్క కన్నీళ్లను ఈ యొక్క ప్రభుత్వం కానీ, పోలీసు వారు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అందుకనే గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, యానాది మహానాడు ఆల్ ఇండియా ఆధ్వర్యంలో, వామపక్షాల సంబంధిత ఆధ్వర్యంలో, అట్లాగే అంబేద్కరిస్టుల ఆధ్వర్యంలో ఈ రోజున మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్దకు గిరిజనుల సహకారంతో అధిక సంఖ్యలో గిరిజనులతోటి ప్రదర్శన ర్యాలీ శాంతియుతంగా జరిగించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి గుమ్మిడి సంజయ్ రాణి గారు, అట్లాగే ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఈ యొక్క విషయంలో, గిరిజనుల హత్యల విషయంలో జోక్యం చేసుకొని ఒక ప్రకటన విడుదల చేసి ఈ యొక్క గిరిజన కుటుంబాలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో యానాదుల కార్పొరేషన్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి నినాదం ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యుల నోటి వెంట వచ్చింది. అంటే యానాదుల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్లుగా ఆ రోజున కనపడింది. అదే గాని నిజమైతే ఈ రోజున రాష్ట్రంలో జరిగినటువంటి యానాదుల హత్యలు, జంట హత్యలను పరిగణనలోకి తీసుకొని గిరిజనుల యానాదుల పక్షపాతిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని యానాదుల పక్షపాతిగా ఉండాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము కోరుతున్నాము. లేదంటే ఈ యొక్క ఉద్యమం రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులందరూ కూడాను, గిరిజనులందరూ కూడాను ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క జంట హత్యల విషయంలో పోలీసు వారి యొక్క నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యాన్ని ఎండగడతాం. ఈ యొక్క ఉద్యమాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువస్తాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దగ్గర కూడా మేము ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా సరే మా గిరిజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము పూడ్చుకుంటాం, మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే యానాదులను హత్య చేసినటువంటి హంతకులను వెంటనే పట్టుకునే విధంగా పోలీసు వారిని
ఉపక్రమించండి. అలాగే సంబంధిత జిల్లా ఎస్పీ గారు వెంటనే చొరవ తీసుకొని నిందితులను దోషులను గుర్తించి వారికి కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా, అట్లాగే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పడే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం, కోరుకుంటున్నాం. నా పేరు తిరుమల శెట్టి శ్రీను. ఆల్ ఇండియా యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగినటువంటి గత నెల 27వ తారీఖు జరిగినటువంటి మామ అల్లుళ్ళ జంట హత్యలు ఏదైతే ఉన్నాయో, మరి జరిగి 23 రోజులు అవుతున్నా కూడా ఈరోజు ఇంతవరకు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ దీని మీద తుది నివేదిక విడుదల చేస్తూ ఇంతవరకు హత్య గావించబడినటువంటి నిందితుల్ని అరెస్టు చేయకపోవటం ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మాల బిడ్డ చనిపోతే వెంటనే స్పందిస్తున్నారు, ఒక మాదిగ బిడ్డ చనిపోతే వెంటనే స్పందిస్తున్నారు, ఒక కమ్మ చనిపోతే, ఒక రెడ్డి చనిపోతే, ఒక వైసీ చనిపోతే, ఈ రోజు ఏ కులాలైనా కూడా చనిపోతే వెంటనే ప్రభుత్వం స్పందిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో హోంమంత్రి వెంటనే స్పందిస్తా ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తా ఉన్నాడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందిస్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో అణగారిపోయినటువంటి ఈ రాష్ట్రంలో గిరిజన తెగలో అత్యంత వెనకబాటుతనంతో కూడినటువంటి యానాదులు చనిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే స్థానికంగా కృష్ణా జిల్లాలో మరి దశాబ్దాల నుండి తీర ప్రాంతాలు, ఈ దివిసీమ ప్రాంతంలో వేటల మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి యానాదులకి ఇంతటి ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటే ఇది రోజు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు హైటెక్ టెక్నాలజీ కలిగినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మరియు హైటెక్ టెక్నాలజీతో ఎంతో మంది దోషుల్ని మరి ఈ రోజు పట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి హత్యని ఈ రోజు కూడా పట్టుకోపోవటం మరి దారుణమైనటువంటి ఘటనగా మేము ఈ రోజు పేర్కొంటా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే ఏదైతే హత్య కాబడినటువంటి బాధిత కుటుంబాలకి ఈ రోజు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్గ్రేషన్ ఒక్కొక్క బాధిత కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. అలానే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఆ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా వెంటనే కల్పించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ తీర ప్రాంతంలో మడాడవుల్లో జీవిస్తున్నటువంటి యానాదులు, మరియు ముఖ్యంగా పీతలు, చేపలు వేటనే ప్రామాణికంగా చేసుకొని జీవనం సాగిస్తుంటే యానాదులకి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కనీస స్పందన లేదంటే చాలా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మేము అరణ్యంలో బతుకుతున్నావా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా అనేటువంటి విధంగా ఈ రోజు మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం దీని మీద గుర్తు చేసుకోవాలి. వెంటనే తుది నివేదికను వెల్లడించి వెంటనే నిర్దోషుల్ని వెంటనే కఠినంగా అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు మరి ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ యొక్క కృష్ణా జిల్లాలో యానాదులు మరియు ముఖ్యంగా వాళ్ళకి జీవనాధారమైనటువంటి వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కూడా, ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే బాధిత ఏదైతే నాగాయలంక మండలం కానీ, ఈ తీర మండలాల్లో కానీ వెంటనే యానాదులకు ఎటువంటి ఆటంకం లేకుండా యొక్క వేటని కొనసాగించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల, మత్స్యకార గ్రామాల పెద్దలు తీర్మానాలు చేసి యానాదులు పీతలు పట్టకూడదు, చేపలు పట్టకూడదు, నిర్బంధించాలి, వీళ్ళని వెలివేయాలన్నటువంటి ఒక కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిని మేము క్షమించం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ 755 తెగలుంటే ఈ రాష్ట్రంలో 8 లక్షల పైచీలకు నికర జనాభా 4 లక్షల ఓటర్లు ఈ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మా ఓట్లు కావాలా, మేము మీకు రుణపడి ఉండాలా. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని సంబంధించిన ఆ బాధిత కుటుంబాలకి వెంటనే న్యాయం చేయాలని చెప్పి యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. గత నెల 27వ తేదీన కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెనికి సంబంధించినటువంటి యానాదులు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరు వేటకెళ్ళారు. ఆ వేటకెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళని హత్య చేసి అక్కడే ఉన్నటువంటి ఉప్పుటేరులో పడేశారు.
ఆ ఉప్పుటేరులో కూడా ఎలా పడేశారంటే వాళ్ళు తీసుకెళ్లిన బైక్ కి ఆ ఇద్దరు శవాలను కట్టి ఆ ఉప్పుటేరులో పడేసి వెళ్ళిపోయారు. దీని మీద స్పందించినటువంటి జిల్లా ఎస్పీ, పోలీసు యంత్రాంగం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ గారు చాలా సీరియస్ గా, మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం ఈ కేసుని, ఎట్టి పరిస్థితుల్లో దోషులను వదలం, 4 టీములను ఏర్పాటు చేశాం, వాళ్ళని వెతికి గాలించి పట్టుకొని వెంటనే వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించాడు. ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకని? యానాదుల ప్రాణాలంటే లెక్కలేకన ఆ గ్రామంలోనే ఈ యానాది బాధిత కుటుంబాలతో మత్స్యకారులు గొడవలు పడ్డారు. మీరు చేపల వేటకి వెళ్ళడానికి, పీతల ఆట చేసుకోవడానికి వీల్లేదన్నారు. వీళ్ళు 2 బోట్లు, ఒక పడవ కొనుక్కుంటే సహించలేకపోయారు. వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి సహించలేకపోయారు. ఆత్మగౌరవంతో బ్రతకడానికి జీర్ణించుకోలేకపోయారు. అందులో భాగంగానే మత్స్యకారులు చేసిన హత్య ఇది. వాళ్ళు కిరాయి మనుషులను తీసుకొచ్చి చేయించిన హత్య అని పేపర్లు ఘోషించింది, మీడియా ఘోషించింది, బాధితులు ఘోషించారు. అయినా ఈ జిల్లా ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, సిఐలు ఎవరు కూడా కనీసం నిందితులను గుర్తించడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, అరెస్ట్ చేస్తున్నామని భరోసా ఇవ్వడం కానీ లేకుండా చాలా నిస్సిగ్గుగా ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నారు. అంటే ప్రధానంగా యానాదులకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. తీర ప్రాంతం ఇక్కడ మాత్రమే కాదు, తీర ప్రాంతంలో యానాదులు ఎక్కడ చేపలు పట్టినా, పీతలు పట్టినా మీరు సముద్ర తీరంలోకి రావడానికి వీల్లేదని చెప్పేసి అగ్రకుల పెత్తందారి శక్తులు, మత్స్యకారు పెత్తందారి శక్తులు శాసిస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి 302 పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయమని అడిగితే బాధితులను అడుగుతా ఉన్నారు ఎస్ఐ, సిఐలు, నిందితులు ఎవరో చెప్పమని. ఏ నిందితులు ఎవరో చెప్పమని వాళ్ళ బాధితులను అడగడం ఏంటి? మీ యంత్రాంగం అంతా ఏమైంది? మీ టెక్నాలజీ అంతా ఏమైంది? ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లను బట్టి చిత్రహింసలు పెట్టి చంపేటువంటి టెక్నాలజీ, డ్రోన్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడే సముద్ర తీర ప్రాంతం కోతవేడు దూరంలో ఉన్నటువంటి జరిగినటువంటి హత్యలు ఛేదించడంలో ఎంత నిస్సిగ్గుగా వైఫల్యం చెందారంటే పోలీసులు చెప్పుకోవడమే సిగ్గుచేటుగా ఉంది. మేము మొత్తం దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మా జీవితాలను ప్రాణార్పణం చేస్తున్నామని ప్రకటిస్తున్నటువంటి చంద్రబాబు, పవన్, జగన్ మొత్తం కూడా ఇవాళ కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు కదా. కనీసం వాళ్ళకి ఇదిగో మేము ఉన్నామనే భరోసా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి ధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. ఇవాళ ఆ ప్రాణాపాయ స్థితిలో ఉంచినటువంటి, ఎందుకంటే ప్రధానంగా సుబ్బన్న కొడుకు ఏడుకొండల్ని చంపాలి, వాళ్ళ లక్ష్యం అది. కానీ ఆ రోజు అనివార్యంగా వచ్చినటువంటి సుబ్బన్న అల్లుడు అయ్యప్ప దానిలో మరణించడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి మాట్లాడినప్పుడు ఏడుకొండలు ఇక్కడే ఉన్నాడు, కాలు యాక్సిడెంట్ అయింది, ఆ అబ్బాయి భయపడతా ఉన్నాడు, నన్ను కూడా చంపుతారు, నన్ను కూడా ఉంచరు, హంతకులు చాలా ప్రమాదకరంగా ఉన్నారు, నన్ను కూడా ఉంచరన్నా, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటేనే ఇవాళ ఇంతమంది 100 మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. అంటే పోలీసులారా మీరు ఏ వైపు? మత్స్యకారు హంతకముఖుల వైపా, బాధితుల వైపా? ఓ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ మీరు ఏ వైపు? హంతకుల వైపా, బాధితుల వైపా? తేల్చుకోండి. ఎందుకంటే వీళ్ళ ఓట్ల కోసం వచ్చి వాళ్ళ మత్స్యకారుల దీన్ని సంబంధించి వాళ్ళ వేట వృత్తుల్ని బట్టి పెద్దగా ఫోకస్ చేసుకున్నటువంటి ఓ మహా నాయకులారా మీరు ఏ వైపు? క్షణాల్లో మేము ఛేదిస్తాం, క్షణాల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించిన మీ ప్రకటనలు ఏమయ్యాయి? ఓ ఎస్పీ, నీ ప్రకటన ఏమైంది? ఎందుకని నిందితులను పట్టుకోలేకపోయావు, బాధితులను భయపెడతా ఉన్నావు? కాబట్టి ఇప్పటికైనా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఇక్కడ ముద్దాయిల్ని ఎవరైతే మత్స్యకారులు చంపారో, అయ్యప్పని, సుబ్బన్నని చంపారో, హంతకుల మీద 302 పెట్టారు, ఎస్సీ ఎస్టీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరికి ఇంకొక ప్రాణ నష్టం జరిగినా అందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గమే బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనుమానం ఉంది, గ్రామంలోనే మత్స్యకారులే వీళ్ళతో గొడవ పడ్డారు, బాధిత కుటుంబంతో గొడవ పడ్డారు, మీరు చేపలకి వేటకి వెళ్ళడానికి లేదని చెప్పేశారు, పీతలు పట్టడానికి లేదన్నారు. ఆళ్లే గొడవ పడిన తర్వాత నిశ్శబ్దంగా కిరాయి అంతకమోకల్ని పిలిపించుకొని నిశ్శబ్దంగా హత్య చేసి తప్పించారు. ఇదంతా పోలీసులకు తెలుసు, ఎస్పీకి తెలుసు, యంత్రాంగానికి అందరికీ తెలుసు. కానీ అధికార పార్టీ ఒత్తిడి మేరకే నిందితులను అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. కాబట్టి మేము ఇప్పుడే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, ఇన్ని 100 మంది ఇవాళ ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తున్న ఒకే ఒక్క విషయం, హంతకులను అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అమలు చేయండి, బాధిత కుటుంబానికి న్యాయం చేయండి. మరో ప్రాణం పోకుండా తీర ప్రాంతంలో కాదు, గొల్లపాలెమే కాదు, తీర ప్రాంతంలో మరో ప్రాణం బలి కాకుండా
యానాదులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.